హాయ్. రీసెంట్‌గా నేను కోడిపిల్లలు కొనుక్కున్నా అని చెప్పాను కదా! ఇవి చేసే సౌండ్స్‌కి మమ్మీ మర్యాదగా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి, అక్కడ కోడిపిల్లలు ఉన్నాయి కదా! వాటితో కలిపి పెంచుతుంది. ఇచ్చేసేయి అని చెప్పింది. ఇంకా నేను ఏడ్చుకుంటూ అమ్మమ్మ దగ్గర తీసుకొచ్చాను. సర్లే కదా! అమ్మమ్మ అయినా పెంచుతుంది అని చెప్పి. ఇగో ఇవి నాటుకోడి పిల్లలు. యాక్చువల్లీ వీటి మదరు గుడ్లు పొడుచుకొని తాగేస్తుందని చెప్పి ఇవి కరెంట్ మీద చేయించారనమాట. వీటితోనే నా కలర్ కోడి పిల్లలు పెరగాలి. ఓయ్ మిమ్మల్నే, నా పిల్లలకి ఏమైనా అవ్వాలి మీ సంగతి చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా అమ్మమ్మ ఊత ఓపెన్ చేసి ఒకటి అందులో వదిలేసింది అసలు ఎలా ఉంటుందని చెప్పి. ఈ కలర్ చూసే ఏంటో ఇవి నాటుకోడి పిల్లలు భయపడిపోతున్నాయి. అసలు సైడ్కి ఒక్క గుంపులాగా వెళ్ళిపోయాయి. ఇవి కలిసి ఉంటాయా లేదా అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పటి వరకు బాయ్ బాయ్. హాయ్. రీసెంట్‌గా నేను కోడిపిల్లలు కొనుక్కున్నా అని చెప్పాను కదా! ఇవి చేసే సౌండ్స్‌కి మమ్మీ మర్యాదగా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి, అక్కడ కోడిపిల్లలు ఉన్నాయి కదా! వాటితో కలిపి పెంచుతుంది. ఇచ్చేసేయి అని చెప్పింది. ఇంకా నేను ఏడ్చుకుంటూ అమ్మమ్మ దగ్గర తీసుకొచ్చాను. సర్లే కదా! అమ్మమ్మ అయినా పెంచుతుంది అని చెప్పి. ఇగో ఇవి నాటుకోడి పిల్లలు. యాక్చువల్లీ వీటి మదరు గుడ్లు పొడుచుకొని తాగేస్తుందని చెప్పి ఇవి కరెంట్ మీద చేయించారనమాట. వీటితోనే నా కలర్ కోడి పిల్లలు పెరగాలి. ఓయ్ మిమ్మల్నే, నా పిల్లలకి ఏమైనా అవ్వాలి మీ సంగతి చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా అమ్మమ్మ ఊత ఓపెన్ చేసి ఒకటి అందులో వదిలేసింది అసలు ఎలా ఉంటుందని చెప్పి. ఈ కలర్ చూసే ఏంటో ఇవి నాటుకోడి పిల్లలు భయపడిపోతున్నాయి. అసలు సైడ్కి ఒక్క గుంపులాగా వెళ్ళిపోయాయి. ఇవి కలిసి ఉంటాయా లేదా అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పటి వరకు బాయ్ బాయ్.